రాజాసాబ్ ఒకటే మాట అండి, హిప్నటైజ్ అయిపోతాం. నేను కూడా హిప్నటైజ్ అయ్యి 15 మినిట్స్ మిస్ అయిపోయా సినిమాలో. మళ్ళీ వచ్చి చూడాలి. గ్రాఫిక్స్ నాట్ అప్ టు ద మార్క్. అంటే ప్రభాస్ దగ్గర స్టోరీ కాదు, డైరెక్షన్ అంతగా లేదు. ప్రభాస్ అంటే ఇంకా ఈ సినిమా చూడాలంటే స్టోరీ కోసం కాదండి, జస్ట్ ప్రభాస్ కోసం చూడాలి. ఇంకా ప్రభాస్ ఇట్లా వింటేజ్ లుక్, కామెడీ టైమింగ్ కానీ డ్యాన్స్ అంతా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది, కానీ కాపీ ఉన్నట్టుంది. రాక్షసుడు సినిమాలో విలన్ బీజియం ఏదైతే ఉంటుందో సేమ్ దీనిలో కూడా కొంచెం మ్యూజిక్ బాగా చాలా ఎవిడెంట్గా తెలిసిపోతుంది. అసలు ముగ్గురు హీరోయిన్లు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని చెప్పొచ్చు. వాళ్ళు హిప్నటైజ్ చేయడానికి ఉన్నారు, మనం హిప్నటైజ్ అయిపోతాం అంతే. అవును, ప్రభాస్ కాస్ట్యూమ్స్ కానీ ఆ కామెడీ టైమింగ్ డ్యాన్స్ అంతా పాత వింటేజ్ ప్రభాస్. మళ్ళీ ఇట్లా ప్రభాస్ని చూడలేము అనమాట కొన్ని రోజుల వరకు. క్రొకడైల్ ఫైట్ ఓకే ఓకే యా, అంటే మరి అంటే ప్రభాస్ గురించి తెలిసిందేగా, మరి ఎక్కువ హడావుడి స్టెప్లు ఉండవు, సింపుల్ గ్రేస్ స్టెప్స్. సాంగ్స్ బాగున్నాయి, చూడొచ్చు, మంచిగా ఉన్నాయి. కానీ బీజిఎం అయితే కొంచెం కాపీ లాగా అనిపించింది. సినిమా చాలా బాగుందన్న, ఆ ఫ్యాన్స్ మాత్రం చూడొచ్చు. జెన్యున్ రివ్యూ. కానీ ఎవడు మాటలు మినీ అట్లా రాకండి. ఆఫ్టర్ 10 years తర్వాత మళ్ళీ రారు ప్రభాస్ ఇంత ఈ వింటేజ్ లుక్లో కనబడరు. సో వచ్చి చూడవచ్చు ఫ్యాన్స్ అందరూ. ఇక లాగ్ గీగ్ అంటారా, స్టోరీ టెల్లింగ్లో ప్రాసెస్లో కొంచెం మారుతి గారు ఫెయిల్ అయ్యారు అనుకుంటూ చెప్పొచ్చు. గ్రాఫిక్స్ బాగున్నాయి, డిజైనింగ్ గ్రాఫిక్స్ అంటే స్టోరీ తగ్గట్లేదు, కొంచెం లాగ్ అయింది స్టోరీ, బట్ బాగానే ఉంది. నేను కూడా డైహార్డ్ ఫ్యానే, బట్ నేను అట్లా చెప్పొద్దు. బట్ స్టోరీ అయితే బాగానే ఉంది, గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి, తమను కూడా బాగానే కొట్టిండు. కానీ లాస్ట్లో ఒక 5 minutes హిప్నోటైజ్ అయిపోతారు. మా వాడు అంతే హిప్నోటైజ్ అయిపోయిందంట. కానీ ఆల్మోస్ట్ అంతా ఓవరాల్ బాగానే ఉంది. తర్వాత ఇలాంటి ప్రభాస్ చూడలేరు. మెయిన్ థింగ్ అందరూ వచ్చి చూడవచ్చు. ఏమన్నా అడిగారు భయ్య చాలామంది, కానీ నేను ప్రభాస్ అని డూప్కి మా సరిపని కదా అని చెప్పాను. లేదు, ప్రభాస్ అని కట్అవుట్ నీ కట్అవుట్ ఒకటిలాగా ఉంటుంది, చెయ్యి భయ్య పర్లేదు అనేసి చాలామంది ఫోన్ చేసి చెప్పారు. నేను చెప్పిన రాజాసాబ్ సినిమా చూస్తే అందులో హీరో కూడా సేమ్ నాలాగా ఉంటాడు, నేను కూడా ఆయనలాగా ఉంటానని చాలామంది అంటుంటారు. మీరేమనుకోవద్దు, జోకులు వేస్తాను, కానీ రియల్ ఇది. రాజాసాబ్ సినిమా చాలా బాగుంది భయ్య. రాజాసాబ్ సినిమాలో ఏముందంటే మారుతి గారు చెప్పారు, ఏదో కామెడీ ఉంటుంది, తర్వాత ఇందులో దెయ్యం ఏదో లాస్ట్లో అలర్ చేస్తే అని చెప్తే ఏమీ లేదు భయ. సినిమాలో అయితే అంత భయమే లేదు. నేను అనుకున్నాను అరుంధతి మించి ఉంటుంది అనుకున్నాను, చంద్రముఖుడు మించి ఉంటుంది అనుకున్నాను. కానీ అందుకే భయ్య నేను ఇక నిమ్మకాయలు కూడా తెచ్చుకున్నాను, దెయ్యం వచ్చేద్దేమో పైకి. ముందే నేను ఇది కదా భయ, కొంచెం వచ్చి పడిపోద్దేమో ప్రభాస్ లాగా ఉంటాను కదా అనేసి వచ్చి పడిపోద్దని భయం వేసింది. అందుకే ముందుగా నిమ్మకాయలు తెచ్చుకున్నాను భయ్య. సినిమా అయితే మాత్రం నాకు దెయ్యం పెద్దగా ఏం భయపించలేదు, దెయ్యం నాకు ఏం భయపించలేదు. ఎందుకంటే నాకు నిమ్మకాయలు ఉన్నాయి కాబట్టి నాకు ఏం భయపడలేదు. నేను బయటకు వచ్చిన తర్వాత అనుకున్నాను ప్రభాస్ గారి సినిమా ఇలా ఉంటుంది కదా, ఏంటి ఎలాగుంది ఏంటి అని అనుకున్నాను. దీని డైరెక్టర్ ఎవరని తెలుసుకుంటే ఇంకా మారుతి గారు. మారుతి గారు అంటే తెలుసు కదా, మామూలు చిన్న చిన్న సినిమాలు తీస్తుంటారు డైరెక్ట్, ఆయనే కదా. నేను అనుకున్నా మరి అలాంటి డైరెక్ట్కి ఈయనకి ఎంత అవకాశం ఇచ్చారంటే ప్రభాస్ గారు అనుకున్నారంట ఆ రోజుల్లో, ఏదో మీకు మీతో సినిమా తీస్తాననేసి. అట్లనేసి కలికి సినిమా అయిన తర్వాత అడిగిందండి మారుతి గారిని. మారుతి గారిని చాలా రోజులు అయింది మనం సినిమా తీసి, ఫ్యామిలీకి ఫ్యాన్స్ కూడా చాలా బాధపడుతున్నారు, ఒక చిన్న మంచి నవ్వే సినిమా ఇద్దాము, ఒక బస్ స్టాప్ లాంటి సినిమా ఇద్దాము, లేకపోతే ప్రేమ కథ చిత్రం లాంటి సినిమా ఇద్దాము, లేదా 10 రోజు పండుగ లాంటి సినిమా ఇద్దాము అనుకున్నాడంట. సరే అనేసి మారుతి గారు తెలుసు కదా, కోతికి కొబ్బరి చెప్ప దొరికితే ఎలాగుంటుంది తినేది, అట్లాగే అంత పెద్ద హీరో మారుతి గారు దొరికినట్టు ఎలాగుంటుంది. మరి మారుతి గారు ఊకొడిచారంట. మారుతి గారు ఊకొడితే ఏమైంది, ఇంకా సినిమా స్టార్ట్ అయిపోయింది, అన్నయ్య అలాగెలాగుంటుంది అలాగుంటుంది. సరైన ఒప్పించుకున్నారు ప్రభాస్ గారు. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఈవెంట్లు కూడా చాలామంది మారుతి గారు ప్రభాస్ అని చూస్తే అన్న నిన్ను చూసి నేను మాట్లాడలేకపోతున్నంటే అది మాట. ఎందుకంటే సినిమా అలా తీసింది, అందుకే అన్నం చూసి మాట్లాడలేకపోతుంటు, అందుకే అన్నం చూసి భయపడిపోతుంది. మరి సినిమా ఏమైపోద్ది అనేసి. ఫస్ట్ హాఫ్ లాగేట, నా సెకండ్ హాఫ్ కూడా లాగే ఉంది సినిమా. ఏం చేస్తాం, ప్రభాస్ అని ఫ్యాన్స్ కదా మనము, బాగుందని చెప్పుకోవాలి తప్పదు. అక్కడ ఉన్నది ప్రభాస్ అన్న, సినిమా అయితే సూపర్గా ఉంది, కానీ అక్కడ ఉన్నది హీరో ఎవరు ప్రభాస్ అన్న. ఆయన ఏ సినిమా తీసినా మేము చూడడం మానకు తప్పదు కదా. సినిమా పిచ్చోళ్ళు మేము ఏలాంటి సినిమాని చూస్తాం, ఏ హీరో సీజన్ చూస్తాం. కానీ ప్లాప్లు హిట్ అనేది అది వదిలి సహజం ఎవరికైనా ఉంటాయి ప్లాప్లు హిట్ అనేది. కానీ ప్రభాస్ అన్న మాత్రం ఈ సినిమాలో మాత్రం యాక్టింగ్ ఎరదీసింది భయ్య, కామెడీ కూడా చేస్తాడు. ప్రభాస్ అన్న సంగతి తెలుసు కదా, ఆయనకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎలా ఉండదు మీ అందరూ తెలుసు కదా. మెయిన్ ఉండేది పిచ్చి పిచ్చిగా లేడీస్ ఫ్యాన్స్, చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది ఆయనకి. కానీ చాలా మంది లేడీస్ వచ్చారు, వాళ్ళు కూడా కొంచెం నిరాశపరిచి వెళ్తున్నారు. ప్రభాస్ అనేటి 3 సంవత్సరాల ఇలాంటి సినిమా తీసిందని. సినిమా రొటీన్ అయితే ఏం కాదన్న, ఒక చిన్న లైన్ పట్టుకొని, ఒక చిన్న లైనే నాన్నమ్మను మనవుడు ఏ విధంగా సేవ్ చేస్తారని మాత్రం ఈ సినిమా చిన్న స్టోరీ రాసుకుని వెళ్ళింది భయ్య, అంతే అన్నా. మెగాస్టార్ అంటే బాసు ఏం యాక్టింగ్ చేసిండ్రా ప్రభాసు,
గుడి దేవుడికి ఇస్తాము హారతి. ఏం సినిమా తీసినావయ్యా మారుతి. నాకైతే భయ్యా ఒకప్పుడు బుజ్జిగాడు, ఒకప్పుడు మున్న, ఒకప్పుడు మిర్చి, మళ్ళా రీబ్యాక్ ఇచ్చిండు మా ప్రభాస్ అన్న. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ రీబ్యాక్ ఇస్తాడు నాకైతే అనిపించింది అన్న. ఇంకొకటి అన్న, మెయిన్గా మాత్రం మన కలికిలో సల్లారో ఒక అమ్మ ఎప్పుడో వస్తుంది ఎప్పుడో అవుతుంది, కానీ దీంట్లో 1, 2, 3 హీరోయిన్లు భయ్యా. వామ్మో 3 హీరోయిన్తో 10 నిమిషాలు ఒకసారి ఒక హీరోయిన్, 10 నిమిషాలు ఒకసారి హీరోయిన్. ఆ హీరోయిన్తో రొమాంటిక్. నేనైతే ప్రభాస్ని మళ్ళీ ఎప్పుడు లవర్ బాయ్గా, ఒక క్యూట్ బాయ్గా, ఒక రొమాంటిక్ బాయ్ చూడాలనుకున్నా, కానీ సినిమాలో నాకు ఫుల్ఫిల్ అయిపోయిందన్న. చాలా చాలా బాగుంది. మారుతి గారు మీరు ప్రభాస్ని చూపించిన విధానం నాకే మస్తు నచ్చిందన్న. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు 3 అవర్స్ మా ప్రభాస్ అన్న అవపడతాడు. చాలా చాలా బాగుంది. మెయిన్గా మాత్రం భయ్యా క్రొకడైల్ సీన్ భయ్యా, ఆ ముసల్ని ఇలా పట్టుకుని అది దెంగుతాడు. అమ్మ ఆ ఒక్క సీన్కి టికెట్ పెట్టుకోవచ్చు భయ్యా. సాంగ్స్కి సాంగ్ ఉంది, ఎంటర్టైన్మెంట్. హర్రర్ భయ్యా, కాంచన, మసూదా, చాలా సినిమాలు ఉన్నాయి బ్రో. వాటికి మించింది బ్రో హర్రర్. అంటే ఎక్స్పెక్ట్ చేయరు బ్రో, కొన్ని సీన్లు ఎక్స్పెక్ట్ చేయరు. మెయిన్గా ఏంటంటే భయ్యా తప్పే చెప్పాలి, కానీ మారుతి గారు ఒక రెబల్ స్టార్ ఛాన్స్ ఇచ్చినప్పుడు సెకండ్ హాఫ్లో కొంచెం స్లో చేసిన భయ్యా. అది మాత్రం అసలు నేను ఇప్పుడు పాజిటివ్ చెప్తే రాదు, కానీ చెప్తే స్లో అయింది. చూసుకుంటే బాగుండు, ఇంకా వాడుకుంటే బాగుండు. ఇక కామెడీ మాత్రం మన డార్లింగ్ అనుకుంటే టైమింగ్, అంటే ఆ మల్లిక మోహన్ ఆమె లవ్ బెట్లు అనా, అంటే గ్రాఫిక్స్ చిన్న మిస్టేక్ ఉన్నాయి. ఆ మిస్టేక్ అంతేగాని మెయిన్గా మాత్రం సినిమాకి వస్తాయనా ఓకే భయ్. ఒకటే చెప్తా, రాజా సాబ్ సినిమాకి వస్తే మీరు ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టు, ఒకటే చెప్తా, కామెడీ కావాలా కామెడీ ఇస్తాడు, ఎంటర్టైన్మెంట్ కావాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు, రొమాంటిక్ కావాలా రొమాంటిక్ ఇస్తాడు, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా వస్తాయి. మెయిన్ కామెడీ అంటే కొన్ని బాగానే మనం అర్థం చేసుకోవాలి ఉంటుంది, కానీ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకో, ఎంజాయ్ చేసుకోవాలి. ఎంటర్టైన్మెంట్ మూవీ రాజా సాబ్. కొంచెం యావరేజ్ అన్న. సో కొంచెం డిసప్పాయింట్ అయ్యాం, ఎందుకంటే ఒక ఫ్యాన్గా చూస్తే మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతాం. ఎందుకంటే ప్రభాస్ గారి దగ్గర నుంచి రావాల్సిన సినిమా అయితే ఇదే కాదు. వాళ్ళు కొంచెం లో బడ్జెట్లో తీసుకొని చుట్టేసినా కొంచెం బాగుంటుందేమో, కానీ ఒక హర్రర్ కామెడీ అని ట్రై చేసి, హర్రర్ ఫ్యాంటసీ అని ట్రై చేసి, లాస్ట్కి హర్రర్ లేదు, కామెడీ లేదు, ఫ్యాంటసీ కూడా లేకుండా అయిపోయింది, ఎటుగాడికి మధ్యలో ఉండిపోయింది. బట్ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఒక వింటేజ్ ప్రభాస్ని చూసాం. ఒక మనకు బుజ్జిగాడు, ఏకనిరంజన్ ఎలా అయితే ఆయన కామెడీ టైమింగ్ ఉంటుందో దాని వరకు వాడుకున్నారు తప్ప మిగతా ఏ విషయంలో కూడా ఆయన స్టార్డమ్ని ఎక్కడ వాడుకోలేదు. ఈవెన్ ఫైట్స్లో కూడా ఏదో డూపుని పెట్టి చేస్తున్నారని ఈజీగా తెలిసిపోతుంది. దానివల్ల డిసప్పాయింట్మెంట్ అయ్యాం. అండ్ మెయిన్ డిసప్పాయింట్మెంట్ ఏది ఉందంటే వాళ్ళు ప్రమోషన్స్లో అయినా, ట్రైలర్ అయినా, టీజర్ అయినా సరే ఒక ఓల్డేజ్ గెటప్ ఉంటుంది అని చెప్పి ఫస్ట్ లుక్ దగ్గర నుంచి అదే వాడుకున్నారు. బట్ థియేటర్లో సెవెల్ వేస్తాయని చెప్పి లాస్ట్ సీన్స్ లేపేశారు. దాని వరకు చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యాం. అదే అంటున్నా, అన్నెసరీ సీన్స్ పెట్టేసి ఇప్పుడు 3 హీరోయిన్స్ ఉన్నారు. ఏ ఒక హీరోయిన్కి ఒక మంచి స్టోరీ పడలేదు, ఒక మంచి క్యారెక్టర్ పడలేదు, ఒక మంచి సీన్ పడలేదు, ఒక మంచి డైలాగ్ పడలేదు, ఒక మంచి రొమాంటిక్ ట్రాక్ పడలేదు. అన్నెసరీ వాళ్ళని పెట్టి ఏదో ఒక కమర్షియల్గా వాడుకుందామని తప్ప ఎక్కడ కూడా ఒక స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. హీరో మీద పెట్టి కాన్సన్ట్రేషన్ స్టోరీ మీద పెట్టుంటే నెక్స్ట్ లెవెల్ ఉండదేమో. బట్ అది కాకుండా ఒక రన్ టైం 3 అవర్స్ రన్ టైం అంటే చాలా లాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ అయినా ఫస్ట్ హాఫ్ అయినా మొత్తం ఫస్ట్ హాఫ్ ఒక మూవీ చూస్తున్న ఫీల్ అయితే వచ్చింది. సో డైనోసార్ ముందు ఇదంతా అది చాలా బాగా వచ్చింది. గ్రాఫిక్స్ వరకు కూడా కొన్ని సీన్స్లో బాగున్నా సరే కొన్ని సీన్స్ వరకు చాలా తేలిపోయి అనిపించింది. ఆర్ట్ వర్క్ కూడా చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. అండ్ ఆ విల్లా ఇదైనా సరే చాలా ఆర్టిఫిషియల్ అనిపించింది. సంక్రాంతికి ఫస్ట్ వికెట్. రాజా సాబ్ డిజపాయింట్ చేసింది, డిజాస్టరే అనుకోవాలని. నచ్చలేదంటే నాకేం నచ్చలేదు, అనుకున్నంత లేదు. బాగుండాలని కోరుకుని వచ్చా, ప్రభాస్ గారిని సరిగ్గా చూపించలేదు. గ్రాఫిక్స్ ఓకే. ఇప్పుడు మీరు 400-500 కోట్లు బడ్జెట్ పెట్టడం, మంచి హీరోయిన్ తీసుకురావడం ఇవన్నీ బాగానే పెట్టారు, కానీ స్క్రిప్ట్ సరిగ్గా వాడుకోవాలా. ఏదో ఇంట్లో తీసుకెళ్ళి పడేశారు దెయ్యాల కొంపలోకి. అదే బాగా కష్టపడ్డారు పాపం. సో అనుకున్నంత స్థాయిలో సినిమా తీయలేదు. బాగుంది. ఒకటే డైలాగు, నేను డైనోసార్ బిర్యానీ పెడతారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశా, నాకు పెరుగన్నం కూడా పెట్టలా. మారుతి కనిపిస్తే ఎవడం కొడతాడు. అదే బ్రో, అందరూ స్ట్రాంగ్ జోన్ యాక్టింగ్ మంచిగా అనుకుంటారు, కానీ ఇందులో కూడా ఇరగ తీసిండు బ్రో, మంచిగా తీసిండు. అంటే ఇప్పుడు అందరూ ఇట్లా మాస్ కాకుండా అందరు ఇట్లా షిఫ్ట్ అవ్వాలనుకుంటారు. ఓకే, ఇన్ని రోజులు మాస్ వచ్చి షిఫ్ట్ అయింది కదా. సో మారుతి బ్రో మస్తు తీసిండు, ఫ్యామిలీ సెంట్రిక్ మూవీ, అందరికి నచ్చుతుంది బ్రో, ప్రతి ఒక్కరు చూడొచ్చు. సాంగ్స్ కూడా మస్తున్నాయి బ్రో. ఆ నచ్చే పాడైతే వెళ్ళాడు బ్రో, బాగుంది. లేదు బ్రో, ప్రభాస్ అయితే తీయగలుగుతారు బ్రో. ఇంత మంచి లాగన్ ఏం లేదు బ్రో, స్టోరీ లైనప్ కొంచెం స్లో ఉంటుంది అంతే బ్రో. అట్లేం లేదు బ్రో, మంచిగా ఉన్నది. అంటే చూడొచ్చు బ్రో, మంచిగా చూడొచ్చు. సెకండ్ హాఫ్ అయితే హైలైట్ బ్రో. ఫస్ట్ హాఫ్ కొంచెం అట్లా అనిపించింది, సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్. ఓవరాల్ సినిమాకి నేను 8.5 ఇస్తా బ్రో. చాలా బాగుందన్న సినిమా. బుక్ చేస్తే వస్తుంది క్యాబ్. ఎప్పుడు చూసాను రాజా సాబు. ఇది రాజా సాబ్ కదన్న, ఒక ప్రభాస్ సాబ్ అని చెప్పాలి. మూవీ చాలా బాగుంది. ఇందులో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉందన్న. ఇందులో దయ్యం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దయ్యం లేదు ఇందులో. డబుల్ యాక్షన్ కాదు,
ఇందులో హారర్ కాన్సెప్ట్ మాత్రం ఖచ్చితంగా కాదు. ఇది మొత్తం హిప్నాటిజం అన్న. ఇందులో ఒక మీ థింకింగ్, మీ ఆలోచన విధానం బట్టి ఉంటుంది సినిమా. మీరు ఏమనుకుంటే మీరు అనుకునే బట్టి బ్రహ్మదాన్ని బట్టి ఎలా ఉంటుందో సినిమా చూపించారు. ఈ సినిమా ఇంత చక్కగా స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ మాత్రం మొత్తం కామెడీ, సెకండ్ హాఫ్ మొత్తం గ్రాఫిక్స్, సెకండ్ హాఫ్ మొత్తం చాలా వేరే లెవెల్. అసలు పిచ్చోడు చేశారు అసలు ఆ స్టోరీతోటి. ముసలి ఫైట్ మాత్రం చాలా అదిరిపోయింది అన్న. అది క్లైమాక్స్లో ఉంటుంది ఫైట్. అది అసలు క్లైమాక్స్లో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ హిందీ సాంగ్ ఉంటుంది, ముగ్గురు హీరోలతో ఉంటుంది. ఎక్స్పోజింగ్ కానీ, డ్రెస్సింగ్ కానీ, అండ్ కాస్ట్యూమ్స్ కానీ చాలా బాగుంది. అసలు ప్రతి ఒక్క సాంగ్ హైలైట్ అన్న. మా లుక్స్ వేరే లెవెల్ లుక్స్ అన్న. చాలా నచ్చింది నాకు. ఇంత బాగా ఎంజాయ్ చేసిన సార్, ఇంత బాగా ఎంజాయ్ చేసిన. ఈ సినిమా బాగాలేదని మాత్రం అయితే ముందే చెప్తున్నా, సినిమా చూసి ఎంజాయ్ చేయండిరా బాబు. ఫస్ట్ చూడకముందుకే బాగాలేంటారా పిచ్చోలరా. నైట్ అంతగా తిరుగుతున్నారు మారుతి గారిని. అరే సినిమా అసలు చూసినావు అసలు చూడండి, చూసినాక ఎంజాయ్ చేయండి. అరే సినిమా క్లైమాక్స్ మాత్రం ఒక వేరే లెవెల్లో ఉందిరా బాబు. అసలు ఆ బూత్ బంగ్లా ఉంటుంది, మన రాజసాబ్ బంగ్లా. ఆ బంగ్లాలో మాత్రం అయితే వేరే లెవెల్లో ఉంటుంది గ్రాఫిక్స్. అరే అన్న ఆ స్టోరీకి తగ్గట్టు గ్రాఫిక్స్ పెట్టారన్న, దాని తగ్గట్టు మ్యూజిక్ కొట్టారు తమన్ గారు. అంతేగాని ఏదో చూడకముందుకు బాగాలేదు, అట్టర్ ఫ్లాప్ ఉంది, తొక్కలా ఉంది అంటే అరే నాయన సినిమా అర్థం చేసుకోండి. అసలు ఇది కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది. ప్యాన్ ఇండియా లెవెల్లో చాలా బాగుంది అంటున్నారు, టాక్ వేరే లెవెల్లో ఉంది. ఇది చెప్తున్నా కదా, ఈ సంక్రాంతికి ఇట్టు కొట్టే మూవీ అంటే రాజాసాబ్ అని చెప్తున్నాను. అసలు తమనన్న బీజిఎం అసలు చెవులకి రక్తాలు గారిని ఎంత బాగుంది. సినిమా చాలా బాగుంది. ఫ్లాప్ ఏం లేదండి, అది నెగిటివ్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, సినిమా చాలా బాగుంది. వచ్చి చూడండి, ఫస్ట్ ఫ్యామిలీ అందరు రండి. సంక్రాంతికి మాత్రం ఇదే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎన్ని సినిమాలు వచ్చినా రాజు రాజే. ప్రభాస్ అన్నకి ఎవ్వడు ఇంచు కూడా ఏం బీగలేడు. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. అసలు దాన్ని లేపి కింద వాడి మింగిండు, అసలు సూపర్ అండి ఆ ఫైట్ మాత్రం. చాలా బాగుంది సినిమా. రియల్ అంటే రియల్ చాలా బాగుంది. అసలు కింద కూడా రియల్గానే అనిపించింది చూస్తుంటే, గ్రాఫిక్స్ అనిపించలేదు. సినిమా మొత్తానికి ఓవరాల్గా ప్రతి సీన్ బాగుంది. ప్రతి సీన్లో ఎలివేషన్. అసలు ప్రభాస్ని చూసుకుంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాం, అంతా బాగున్నాడు స్క్రీన్ పై. చెప్పేటోళ్ళు చెప్తారండి, అసలు బ్లాక్ బస్టర్. అది ఎవరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళు చేస్తుంటారు అంతే. అసలు ముగ్గురు హీరోయిన్లు చాలా గ్లామర్గా చూపెట్టారు. ఎవరు మెయిన్ రోల్ అంటే ఏం చెప్పలేం. ప్రతి ఒక్కరు మెయిన్ అండి. ముగ్గురు చాలా బాగున్నారు. సాంగ్స్ 3 సాంగ్స్ 3 బాగున్నాయి.